కూటమి ప్రభుత్వ హయాంలో నవ్యాంధ్రప్రదేశ్ సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నదని అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యక్షులు మాణిక్యారావు యాదవ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదం ద్వారా అమరావతి నామకరణానికి చట్టభద్రత కల్పించడం అనేది కూటమి ప్రభుత్వ గొప్పతనమని మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని సర్కారు సాధించిన బ్రహ్మాండమైన రికార్డు అనడంలో సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంతో మంది అడ్డుకోవాలని కుట్రలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎదురు లేకుండా నిలిచిందని కూడా మాణిక్యరావు తెలియజేశారు. సోదరులకు నవ్యాంధ్రప్రదేశ్ 50 మంది ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్ శాఖ నుండి శుభాభినందనలు తెలుపుతున్నాం. అమరావతి చట్టపరంగా అమరావతిని ఒక రూపశిల్పి, ఆంధ్రుల అభిమాన నాయకుడు, సమసమాజ స్థాపనకు మూలఘట్టమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా కూటమికి అన్ని విధాల సహకారాలు అందిస్తూ జనసేన అధ్యక్షులు మాననీయ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు వీళ్ళ యొక్క ఐక్యత, అన్యోన్యత రాష్ట్ర ప్రజానీకానికి ఒక దశ నిర్దేశాన్ని ఇస్తూ అమరావతిని ఒక బలమైన శక్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించడం అనేది మన యొక్క తెలుగువారి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని ఈరోజు ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ ముగ్గురి కలయిక అనేది ప్రపంచంలోనే ఒక మరుపురాని చరిత్ర. అందుకని ప్రజలందరూ ముఖ్యంగా గమనించాలి. ఈరోజు సైకో జగన్ మావిగన్ అనే పదాన్ని తీసుకొచ్చేసి ఈ యొక్క ప్రజల యొక్క నాడిని తప్పుదోవ పట్టించేదానికి ఏదో పన్నాగాలు పండుతున్నాడు. గత 5 సంవత్సరాలు ఏ కలుగులో పండుకున్నాడో అర్థం కావట్లేదు. ఆనాడు మూడు రాజధానుల పాట పాడేసి తిరిగి మళ్ళీ ఈరోజు అమరావతి చట్టబద్ధత పొందిన తరువాత ఒక సైకోగా పిచ్చి చేష్టలు చేస్తూ అతని మంత్రిమండలిలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు, అంబటి రాంబాబు అయితేనేమి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేమి, వైవి సుబ్బారెడ్డి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సైకో నాయకులంతా ఏ విధంగా పిచ్చి వ్యవహారాలు చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము వేరే విధంగా మాట్లాడేదానికి మాకు ఆ విద్యను అవలంబించలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అది ఒక మహావృక్షం. తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి నాయకులు మహానాయకులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, దేశాన్ని రాష్ట్రాన్ని శాసించే మహానాయకులుగా ప్రజ్వలిస్తున్నారు. ఆ యొక్క పార్టీలో ఆ యొక్క మనుగడని ప్రపంచవ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారు వేసిన వృక్షం ఈరోజు అంతంతై ఒక వటవృక్షంగా ఆ యొక్క నీడన
యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న ప్రతి తెలుగువారు గౌరవిస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో జగన్మోహన్ రెడ్డి ఏదో పిచ్చి కళ్ళగంటున్నాడు. గతసారి కనీసం 11 సీట్లైనా ఇచ్చారు. ఈసారి 2029లో ఎక్కడుండాలో ఇప్పటి నుంచే ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్ ప్రజల తరపున మేము కోరుతున్నాం. ఎందుకంటే గత 3 రోజుల నుంచి వీళ్ళు చేస్తున్న వెకిలి చేష్టలు, అదేవిధంగా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అదుపు లేకుండా పోయింది. ఈ యొక్క సన్నివేశాలను చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని చూసే ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒక మహానాయకుడు, ఒక నవనిర్మాత దాత నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని శంకించే శక్తి సామర్థ్యాలు వైసీపీకి కానీ వైసీపీ నాయకులు కానీ లేవని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ప్రజలు గమనించాలి. 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలకు ఒక మేటిగా నిలిచినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మనకు అమరావతిని సాధించి పెట్టారు. నరేంద్ర మోదీ గారి ఆశీర్వచనాలు, జనసేన అధ్యక్షులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షాధ్యక్షత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ 3 పార్టీల కలయిక, నాయకుల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించాలి. యువతకు ఉపాధి, అదేవిధంగా అన్ని వర్గాలకు ఒక సమూలమైన బలాన్ని చేకూరుస్తూ జీవితాంతం తెలుగు ప్రజలు ఒక మంచి ఆలోచనతో, మంచి సదుద్దేశాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగువారి చరిత్రను స్వర్ణాక్షరాలతో రచింపజేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో అలయన్స్ పార్ట్నర్స్గా ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నిర్విరామంగా కష్టంలో సుఖంలో వెన్నుదన్నుగా ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరూ, అదేవిధంగా జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా నమస్సమాంజలు తెలుపుతున్నాం. అండమాన్ నికోబార్ తెలుగుదేశం పార్టీ తరపున, అండమాన్ ప్రజల తరపున. కనుక సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ యొక్క సైకో తల్లిని చెల్లిని పరిరక్షించలేని ఒక సైకోగాడు మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడు. అయినా కానీ ఆ యొక్క ధన మదాందంతో కన్ను మిన్ను తెలియకుండా ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారో, వాళ్ళ భాష ఏంటో, వాళ్ళ ప్రవృత్తి ఏంటో మనకు అంతుపట్టకుండా ఉంది. కనుక 50 మంది తెలుగువారి అందరికీ ఉభయ రాష్ట్రాల్లో కావచ్చు, ప్రపంచ దేశాల్లో నలుమూలలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి మేము కోరుకునేది ఒకటే, 2029లో ఈ యొక్క దేశద్రోహులైనటువంటి వైసీపీ నాయకులందరినీ కూడా రాష్ట్రం వదిలి వెళ్ళేట్లుగా ప్రజలు శాసించాలి. అప్పుడే
తెలుగు తల్లికి అమరావతి దేవతల రాజధానిగా వర్ధిల్లాలంటే ఆ యొక్క పార్టీని భూస్థాపితం చేయకుండా వదిలిపెడితే మాత్రం